చేసుకున్న భర్త అట్లా అంటే ఏమనిపిస్తుంది? బాధ పెట్టద్దు బావా, చెప్తున్నా అద్దు. ఎందుకు బాధ పెడతావు నన్ను? ఇప్పుడు అన్న మాటలు ఎట్లున్నాయి? ఇప్పుడు అన్న మాటలకు ఎడుతున్నావా? మరి ఏడుపు రాదా? వంద మంచి పనులు చేసి ఆ మంచి పనులు ఎక్కడ కూడా గుర్తుకు రావు ఒక చెడ్డ పని చేస్తే. నా పరిస్థితి కూడా అట్లనే అయిపోతుంది. నిన్న పెట్టిన వీడియోలో అందరు నన్ను గట్టిగానే వేసుకున్నారు. దానికి సమాధానం ఈ వీడియో లాస్ట్లో చెప్తా. ఈరోజు వీడియో వచ్చేసి నవ్య మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా. నవ్య అయితే బంగ్లా మీదకి ఎక్కింది. మా అమ్మోళ్ళు ఊరికో ఇప్పుడే వచ్చిర్రు, అందుకోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నవ్య వచ్చేలోపు స్టార్ట్ చేద్దాం. అయితే వీడియో మొత్తం చూడముందుకే కామెంట్ చేస్తుర్రు. అది కూడా కొంతమంది నన్ను తిట్టడానికే కామెంట్ చేస్తుర్రు. ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, అందరినీ రెస్పెక్ట్ చేస్తాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, నవ్య వచ్చేలోపు స్టార్ట్ చేద్దాం. బయటనే తీద్దాం అనుకున్నా, కానీ ఎప్పుడు బయట తీస్తే దొరికిపోతున్నా కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ప్లాన్ చేసిన. నవ్వి వచ్చేదాకా ఈ కెమెరా అట్లనే ఉంటుంది, వీడియో అట్లనే రన్ అవుతుంది. దోమలు కుడుతున్నాయి. ఎటు పోయి వచ్చినావు? బంగ్లా పైకి అత్తమ్మళ్ళు వచ్చిర్రు కదా, అభినందన ఇచ్చేస్తా అని పోయినా. నువ్వు లేవు, చూస్తే నువ్వు లేవని మళ్ళీ అత్తమ్మడు కూరగాయలు వేసిన అన్నారు. నీకు రోజు ఇంగ్లీష్లో చెప్తున్నానా తెలుగులో చెప్తున్నానా? తలకాయ ఉన్నదా? బంగులు ఎక్కద్దని చెప్పినా, అభినందన్ ఎత్తుకోకే బంగులు ఎక్కకే అని చెప్పిన. అభినందన్ని ఎంబాడుకుంటే ఎక్కిండు, నేను మెల్లగా ఎంబడెక్కిన. నేను ఎక్కద్దని ఎంతమంది చెప్పినా కానీ అంటే ఏం చేయాలి మరి? ఓళ్ళైనప్పుడు ఓళ్ళని వచ్చేదాకా ఆగాలి. వచ్చేదాకా ఆగాలంటే నువ్వు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ అత్తమ్మల్లి కలిసిపోయి వాళ్ళు వచ్చి బంగ్లా పైకి ఎక్కిర్రు, అది నేను చూడలేదు. ఫోన్ చేసి చెప్పి రంజిత్ గడు గణేష్ గడు ఓళ్ళు కోళ్ళు ఉంటారు. ఎందుకు కానీ కాలేజ్ పోయిండు. రంజిత్కి ఏమో చెప్పబుద్ధి కాదు నాకు. ఇవాళ ఎవరం? సోమవారం. నువ్వు పూజ ఎందుకు వేసినావు? పూజ నా మనసు మంచిగా లేదని చేసిన. నాకు ఇక నీకు తెలిసే కదా, ఇదంతా అవస్థ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఇదంతా అవస్థ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందంటే హాస్పిటల్ ఉండవతలేనా? 2 సార్లు వినం మేడం లేదు, ఇవాళ తీసుకుపోతా అని చెప్పిన హాస్పిటల్. ఇబ్బంది అవుతుంది, అవస్థ అవుతుంది అని నీకు చెప్పుకుంటేనే. అంత అవస్థ ఉన్నదా? అని బంగ్లు ఎందుకు ఎక్కినావు మరి? ఇక ఎక్కకపోతే నడుస్తుంది అది చెప్పు పిల్లలన్న కాడ. నవ్య ఇబ్బంది అవుతుంది అని చెప్తావు నువ్వే, మళ్ళా ఇట్లా తిప్పిస్తావు మళ్ళా. ఏం చేయాలి? ఇవాళ అమ్మోళ్ళు ఊరికేరు, అమ్మ ఉంటే పూజ చేసుకునేది. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యా, నువ్వేమో చేయరాదు. అది తెలియదు మనకు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పూజలు చేయొద్దని చెప్తారు, కొబ్బరికాయ కొట్టద్దని చెప్తారు. నీకు తెలిసే ఆ విషయం? నాకైతే చేయొచ్చో చేయరాదో తెలియదు. 5 months దాకైతే చేయొచ్చో చేయొచ్చు అని అన్నారు. వాళ్ళు అన్నారు అంటే అత్తమ్మ వాళ్ళు. ఇక మన ఇంట్లో మరి పోయిన సంవత్సరం ఎందుకు వేయలేవు? అప్పుడు ఇక అత్తమ్మ వాళ్ళే చేసిరు, అమ్మ ఎత్తదిగా ఇటు అత్తమ్మ ఎత్తదిగా అనుకున్నా. తెల ముందుకు ఏది వేయద్దు, ఒక 10 మందిని అరుచుకొని చెయ్యాలి. ఇబ్బంది అవుతుందని చెప్తావు, మళ్ళీ ఏదేదో చేస్తావు. ఇబ్బంది అవుతుందంటే అవుతుంది, ఏం చెప్తావు? ఆ దేవునికి ఇక నా బాధ చెప్పుకుంటే కొంచెమన్నా తగ్గుతుందని ఆశ. అదే దగ్గర ఒక కాడ కూర్చొని మంచి స్నానం చేసి పూజ చేసినా పూజనే అంటారు. అవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి పో. నేను ఇవైతే నాకు మస్తు కోపం అవుతుంది. అవి నీయే బట్టి నన్ను ఎంతమంది తిట్టారు, ఎంతమంది కామెంట్ చేసారు. కాదు, కామెంట్ చేస్తే నేనేం చేయాలి? నీ మంచితనం నాకు తెలుసు కదా. తెలితే ఇప్పుడు ఎంత చేసినా చెయ్యని కింద పడ్డది. ఇప్పుడు నీకు తెలుసుగా నా గురించి, నీకు ఎంత చేసి పెడతాను. ఇప్పుడు నేను కొట్టిన్నా, తిట్టిన్నా, బూతులు తిట్టిన్నా, ఏం చేయముందుకే నాకు అసలు పేరు. శివాజన్న నువ్వు ఎంతో మంచి నువ్వు అనుకున్నా, నీ మీద మంచి ఒపీనియన్ ఉండే, కానీ ఈ రోజు నుంచి అది వేయింది. అట్లా ఇట్లా అని 100 మంది 100 రకాల కామెంట్ చేసారు. కాదు, అట్లా నువ్వు పని చేసేది వాళ్ళు. నువ్వు వీడియో తీసినావు కదా, నువ్వు పని చేసినప్పుడు కూడా తీసిందే. నేను ఎంత పని చేసినా చేయని కింద నాకు తెలుసు అది. ఎందుకంటే ఈ చెడ్డది ఇప్పుడు 100 మంచి పనులు చేసి ఆ మంచి పనులు ఎక్కడ కూడా గుర్తుకు రావు ఒక చెడ్డ పని చేస్తే. నా పరిస్థితి కూడా అట్లనే అయిపోతుంది. నేను ఎప్పుడు చెడ్డ పని చెయ్యా, కానీ అట్లా అయిపోతుంది. ఇప్పుడు చేయాలి. మా ఇంటికి కొమ్మంటావు,
ఎందుకు అమ్మంటున్నా అంటే నేను చూస్తే నాకు కోపం వస్తుంది. నన్ను అర్థమైందా? చూస్తే నీకెందుకు కోపం వచ్చుడే? ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎన్ని మంత్స్కైనా 5 మంత్స్కైనా ఇప్పుడు మన 5 మంత్స్ పడేదాకా పోవద్దని తెలుసు కదా నీకు. అది పోయిన సంవత్సరం, ఇప్పుడు ఏం కాదు. అప్పుడంటే బేబీ మంచి లేదు కాబట్టి అట్లా వచ్చింది. బేబీ మంచిగా లేదని కాదు, ఫస్ట్ కూడా అంతే. ఊక అట్లనే 3 మంత్స్ అప్పుడు మా ఇంటికి పోతే ఇక ఊక ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి అనే ఇక అత్త మరలు పట్టిస్తే 5 మంత్స్ దాకా పోవద్దు అని వచ్చింది. ఫస్ట్ అయినా సెకండ్ అయినా పాటించుడే కదా పద్ధతి. నవ్య, నువ్వు నాకు నచ్చుతలేవు. నీ ముఖమే చూడబుద్ధి అవుతుంది నాకు. నువ్వైతే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కూడా మీ అమ్మనే చూసుకోమను. ఓ గట్లా మాట్లాడుతావేందే? నాకు చూసుకోబుద్ధి అయితే లేదు. ఆగి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే మా అమ్మ చూసుకుంటది. నేను మెల్లగా మాట్లాడితే ఇట్లా రెచ్చిపోతున్నావు, అర్థమైతే లేదు. అరే కాదు, సమాధానం చెప్తున్నా, నేను రెచ్చిపోవడేంది? సమాధానం చెప్పకపోతే అట్లా చేస్తావు కదా మళ్ళా. సైలెంట్ ఉంటే నచ్చది, ఈ సమాధానం కూడా నాకు నచ్చుతలేదు. సమాధానం ఇప్పుడు ఎందుకు నచ్చది? నువ్వు నాకు తగ్గట్టు ఉంటున్నావు. నువ్వు ఫస్ట్ ప్రెగ్నెన్సీ చూసుకుంది 5 మంత్స్కి అయినా, 5 మంత్స్కి అయ్యి పిల్లాడు పుట్టిన 5 మంత్స్కి వచ్చిన. ఏం చూసుకుంది? ఏం చూసుకుంది అంటే బేబీ బాగాలేదు, పైసలు లేకుండా చూసుకోవాలి అనేసి చూసుకుంది. అంటే నేను చూసుకోలేనా? నేను కూడా పైసలు పెట్టుకున్నాగా. మరి పెట్టుకోలే అంటున్నానా? వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు కూడా పోయి వాళ్ళ ఇంటికాడనే ఉండమంటే అది ఎట్లా చూసుకుంటుంది? పనికోవద్దా? వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు కూడా పోయి వాళ్ళ ఇంటికాడనే ఉండమంటే అది ఎట్లా చూసుకుంటుంది? పనికోవద్దా? నవ్య, పోయినా సరే అంటే నీకు మంచి లేదు కాబట్టి దగ్గరనే ఉన్నది, పనికోలేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అన్ని విధాలు మంచిగా ఉన్నావు కదా, నీ పని నువ్వు చేసుకో. అన్ని విధాలు మంచిగా ఉన్నాయి, నీ పని నువ్వు చేసుకో అంటే మీ అమ్మ పని మీ అమ్మ చేసుకుంటుంది. అభినందన నువ్వు తీసుకోవాలి, నా పని ఎట్లా చేసుకోవాలి? అభినందన నాకు ఇచ్చేయి, నువ్వు మాత్రం పో. ఇచ్చినాక ఇంకేం బాధ, ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఉంటే నీ ముఖం చూడబుద్ధి అవుతుంది కదా నాకు. ఎందుకంటే ప్రతి దానికి చిరాకు ఉంటావు, నీతోటి నాకు రోజు రోజు గొడవ అవుతుంది. గొడవ మాత్రం కంపల్సరీ అవుతుంది. ప్రతిరోజు గొడవ పెట్టుకుంటున్నాను నీతో. గొడవ పెట్టుకుంటలేవు, కానీ నీ ముఖం చూస్తే నాకే గొడవ పెట్టుకోవాలి అనిపిస్తుంది. అట్లా ఎత్తున్నావు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఇట్లా కూర్చున్నావు. ఎంత రోజు పెడుతున్నా, ఎంత రద్దు పెడుతున్నా, బయటకు ఒకద్దు అంటున్నానా, తిరగకంటున్నానా, ఇంటనే కూర్చో అంటున్నానా, ఆలసోపతి ఈలసోపతి ఎందుకు పడుతున్నావు అంటున్నానా? అవన్నీ చేసి నేను ఏ లంగతనం చెప్తున్నా, ఏ దొంగతనం చెప్తున్నా. మరి నేను ఏమనంది, నువ్వెట్లా పొమ్మంటావు? అదే నేను దానికి సమాధానం చెప్తున్నా కదా. మైండ్ ఒక దగ్గర ఉండి ఆలోచించుకో, వేరే దగ్గర పెట్టకు రోకు. కాదు, నువ్వు ఇట్లా మాట్లాడినాక మైండ్ ఏడుకోకపోతే ఈడెట్లుంటుంది? దానికి నేను సమాధానం చెప్తున్నా కదా నవ్య. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు నవ్య, నిల్చున్నావు, ఒక పని చేసుకున్నావు, ఇప్పుడు మంచిగా పడుకున్నావే, లేస్తావు. ఇప్పుడు గంత మంచిగా పడుకొని లేచినాక కూడా యాక్టివ్ ఉండాలి కదా. నీ ముఖం ఎట్లుంటుంది? ఓలో కొట్టినట్టు, తిట్టినట్టు, మొత్తం డల్లుగా, అంటే ప్రతిసారి నొచ్చుకుంటే ఉంటుంది. ఇక ప్రతిసారి నొచ్చుకుంటా అంటే అట్లా కూర్చున్నా నొప్పే, నిల్చున్నా నొప్పే. ఇప్పుడు నాకంటే ఈ నొప్పి పోతలేదు, ఇట్లే ఉంటుంది. నీకంటే అప్పుడన్నా మంచిగా ఉండాలి కదా. 24 గంటలు నొప్పి ఉందంటే ఎట్లా? నొప్పి ఉన్నా నీకైతే చెప్తలేను కదా, నా నొప్పులు నేను ఏదో భరించుకుంటా. అదే నీ ఫేస్లో ఏర్పడుతుంది కదా. నేను చూస్తే నాకు కోపం అవుతుంది, నువ్వు మీ ఇంటికో అని చెప్తున్నా. అర్థమైందా? ఆయన చూసుకొని నందరినీ చూసుకొని ఇక పని చేసుకున్నాడు, ఆయన ఎత్తుకున్నాడు అని ఒక సంకల్ని ఉంటాడు. నీకు తెలియని ముచ్చటే కాదు. అదే ఎత్తుకోకని చెప్తున్నా. ఎత్తుకుంటేనే ఇబ్బంది అవుతుంది నీకు. ఒక దగ్గర కూర్చో, అని కూర్చోబెట్టు, ఏదో ఒకటి ఇచ్చుకుంటే ఆడిపియ్యు. ఒక దగ్గరనే కూర్చోబెట్టు, ఒక దగ్గర కూర్చో అని అంటే ఆయన వచ్చి మీద పడుతుండు. మీద పడితే ఆయన ఏం చేయాలి చెప్పు ఆ టైంలో? ఇవన్నీ సాకులు చెప్పకు, చక్కగా పోమన్నప్పుడు కొర్రితే నాకు నచ్చది. బావా, ఎందుకు ఇట్లా చెప్తున్నావు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నిన్ను ఇప్పుడు ఓది బాధపడి మీ ఇంటికి కొమ్మంటే బాధపడుతున్నావు ఏంది? ఇంటికి కొమ్మంటే సంబరం కావాలి. కానీ ఇంటికో అంటే అది ఒక సందర్భం ఉంటుంది. సంతోషంగా పోయేది వేరే ఉంటుంది, బాధగా పోయేది వేరే ఉంటుంది. సంతోషంగా పోయేది వేరే ఉంటుంది, బాధగా పోయేది వేరే ఉంటుంది. అర్థమవుతుందా? పెట్టుకుంటా పోపు అంటే నాకు ఏమనిపిస్తుంది నవ్య? ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి బాధపడుతున్నావు చెప్పన్నా. అక్కడికి పోతే మీ అమ్మకి ఏడ ఖర్చు అవుతుందో, మీ అమ్మని బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి నువ్వు ఓన్ అంటున్నావు, అంతే కదా? మా మమ్మీ ముచ్చట కాదు ఇక్కడ, అర్థమవుతుందా? మా మమ్మీ ఇప్పుడు నీకు నా ముఖం చూడ బుద్ధి అయితే లేదు అట్లా ఇట్లా అంటే నాకు ఏమనిపిస్తుంది? చేసుకున్న భర్త అట్లా అంటే ఏమనిపిస్తుంది చెప్పు? అట్లా అన్నదంటే నువ్వు చక్కగా పోవాలి. చేసుకున్న భర్త నేను ముఖం మంచిగా అనిపించలేదు, నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అని మీ ఇంటికో అంటే నేనేం ముఖం పెట్టుకొని మా ఇంటికి పోవాలి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఏడు ముఖం ఎందుకు ఎడుతున్నావే? ఏం ముఖం పెట్టుకుని అంటే మంచి ముఖం ఎట్లుందో రోజు ఎట్లుంటున్నావో అదే ముఖం పెట్టుకుని చక్కగా పో.
అడిగి పోయి బాగా గిట్లా అన్నాడమ్మా గట్లా అన్నాడమ్మా అని నేను చెప్తా, మీ అమ్మకి సమానం చెప్తా, నువ్వు అన్ని చదువుకొని పో. అడిగి అయినాక కూడా నాకు మనశ్శాంతి ఏముంటుంది నువ్వు ఇట్లా మాట్లాడినాక. నవ్య, నువ్వు రోజు ఇట్లా చేసుకుంటుంటే నాకు ఇట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడుతావు చెప్పు నవ్య. నీ వల్ల నాకు ఎన్ని దెంగులు పడ్డాయి. బాధ పెట్టద్దు బావా, చెప్తున్నా అద్దు. ఎందుకు బాధ పెడతావు నన్ను? నువ్వు ఎప్పుడైనా కానీ నవ్వుకుంటా అని 1000 సార్లు చెప్పిన. ఏ సిచ్యువేషన్ నిన్ను తిట్టినా సరే ఏం చేసినా సరే నవ్వుకుంటుండు. నువ్వు నవ్వుకుంటుంటే పాప నవ్వుకుంటుంటుంది. పాప నేను నన్ను ఏడ నవ్వు ఉంచుతున్నావు నాకు చెప్పు. ఎప్పుడు రోజు బాధ పెడుతున్నా? ఇప్పుడు అన్న మాటలు ఎట్లున్నాయి? ఇప్పుడన్న మాటలకు ఎడుతున్నావా? మరి ఏడుపు రాదా? మరి నాకెంత బాధ ఉంటుంది నన్ను గంతమంది అంటే? అలా అన్నారు, నేనేం చేయాలి అలా అంటే? వాళ్ళకి సమానం నువ్వు చెప్పుకోవాలి కదా. సమాధానం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆడ నువ్వు ఏమేమన్నావో నీకే తెలుసు, నాకు ఎందుకంటే నవ్య, మైండ్ ఒక నువ్వు అక్కడనే ఉన్నావు కదా నవ్య. నిన్ను ఒక్క బూతు మాట ఇసిపెట్టలే, నిన్ను కొట్టలే. నిన్ను ఎట్లా చూసుకోవాలో ఒక మా అమ్మ నాన్న ఎట్లా చూసుకుంటున్నావు నిన్ను అట్లా చూసుకుంటున్నా. నేను నా కాలు ఎంత ఇబ్బంది ఉన్నా సరే కానీ నిన్ను ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటున్నా నవ్య. నాకు ఇబ్బంది అయినా సరే దానికి ఇబ్బంది కావద్దని చెప్పేసి నాతోటి కాని పనులు కూడా చేస్తున్నాను. చేతలేనా? చేస్తున్నావు, చేస్తారా అంటలే కదా. నువ్వు చెప్పుకో కదా. నీకు తప్పు నీ దగ్గర నీ తప్పు లేనప్పుడు నువ్వైనా నేనైనా చెప్పడానికి ఏం భయం? నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటా పోతావా లేకపోతే ఇట్నే లొల్లు పెట్టుకుంటుంటావా? ఏం మాట్లాడకుండా పోతావా అంటే నాకు నా మనసులో ఇదే తిరుగుతుంది. ఎందుకు పొమ్మంటుండు, నా ముఖం ఎందుకు ఇవ్వడ బుద్ధి అవుతలేదు అంటుండు. పెళ్లి చేసుకున్న భర్తనే గిట్లా అంటే ఎట్లా? బాగా రోజులే ఆయన చెప్పేసి ఒక ప్రాంక్ చేద్దామని చేసిన, దానికి బాధపడుతున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అబద్ధాలు ఆడకు. ఇది నిజమే అంటావా? ఏమో నాకేం తెలుసు, నీ మనసులో బాధ ఉండి వాళ్ళు అన్నారని నా మీద అంటున్నావేమో. అట్లా అనుకుంటావని చెప్పేసి ఈ ప్రాంక్. కానీ అందరూ ఏమనుకుంటారు ఇప్పుడు, ఖచ్చితంగా శివాజీ మనసులో ఉన్న మాటలే మాట్లాడిన అనుకుంటారు. కానీ ఇప్పుడు కూడా నా మనసులో ఉన్న మాటలు అయినా కానీ ఒక్క తప్పు మాట ఉందా నవ్య? నేను అన్ని కరెక్టే మాట్లాడతా, కానీ అందరు నన్ను వేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను బాధ పెట్టినందుకు నిజంగా సారీ. నా మనసులో ఉన్న మాటలు ఇవి కాదు. ఏ సిచ్యువేషన్ అయినా నిన్ను మంచిగా చూసుకునేది నా బాధ్యత. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు అదే నేర్పారు కాబట్టి. ఒక భార్యని ఎట్లా చూసుకోవాలో వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిర్రు. అమ్మని భార్యని సమానంగా చూసినోడే మనిషి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు సమానమే చూస్తా. నా మనసులో ఎటువంటి ఫీలింగ్ రాదు. కానీ సిచ్యువేషన్ బట్టి వస్తాయి. ఎందుకంటే గొడవ ఒకటే రోజు గొడవ పెట్టుకుంటాం, తర్వాత నుంచి ప్రేమనే. అదే గొడవని సాగదీసడం నాకు ఇష్టం లేదు. కానీ సిచ్యువేషన్ ఏ టైంలో ఎట్లుంటుందో మనం చెప్పలేం. మన రాతలో ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్లనే జరుగుతుంది. ఇంకొకటి ఏంటిదంటే, ఏమో చెప్పాలనుకుంటున్నావు? కాదు చెప్పు. కామెంట్స్ చూసిన వీటిని చూసి ఈయనెందుకు ఇట్లా చేస్తుండు, అట్లా ఇట్లా నేను బాధపడాలనా ఏడాలనా ఏం చేయాలరా అని అనుకుంటున్నా తెలుసా. నిజంగా ఇప్పుడు మైండ్ ఇప్పుడు బాగా నచ్చినవి. ఎందుకు చెప్పాలనా, నేను చెప్పింది ఫాలో అవుతున్నావు. ఎందుకంటే మాట మాటకు సమాధానం చెప్పాలి. సైలెంట్గా ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. అట్లా సమాధానం చెప్పు, నేర్చుకున్నావు ఆల్రెడీ. ఇంకొకటి ఏంటిదంటే, లాస్ట్లో సమాధానం చెప్తా అని చెప్పిన కదా మీకు. ఎవరింట్లో సిచ్యువేషన్ వాళ్ళకి తెలుస్తుంది. మా ఇంట్లో సిచ్యువేషన్ నేను చెప్తా. ఏ భార్య అని కానీ భర్తకే చెప్తుంది, అత్తమామకి ఎట్లా చెప్పుకుంటుంది అని అడుగుతారు కదా. అందరింట్లో ఎట్లుంటుందో తెలియదు, కానీ మా అమ్మ నాన్న మాత్రం ఏమనుకోరు. అది నాకు తెలుసు. వాళ్ళు చెప్పిరు నాకు, వాళ్ళు అయినా ఏమనుకోరు. అందుకే నేను నవ్యని వాళ్ళని చెప్పమంట. ఎందుకంటే నాకు కూడా ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతున్నా. మా టెన్షన్స్ మీకు కొన్నే చూపెడతాం, ఎక్కువ చూపెట్టుకోలేం కదా. అతి మీరు చూపెట్టలేము. ఎందుకంటే ఎప్పుడు బాధల గురించి చెప్తారా అని అంటారు. అందుకని చెప్పేసి మేము అన్ని టెన్షన్స్ చెప్పాము. మా అమ్మ ఒక కన్న బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా ఉంటుంది. అట్లనే ఏ పని చేసి పెట్టమన్నా చేసి పెడుతుంది. ఊక నాకే చెప్తుందనే ఫీలింగ్ కూడా ఉంచుకోదు. అందుకని చెప్పేసి నేను 24 గంటలు బయటకు పోతా. నవ్వి వేసి ఒక తప్పు ఏంటిదంటే, నేను బయటకు అయినప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి, బావా నాకు కడుపు నొత్తుంది బావా, లేకపోతే కాలు చేతులు గుంజుతున్నాయి, అభినందన ఎత్తుకోవా అని నాకు చెప్తుంది. ఇంటికాడ మనుషులు ఉన్నారు కదా, అమ్మ ఉన్నది, నానున్నది, వాళ్ళకి చెప్పచ్చు కదా. నాకు ఫోన్ చేసే బదులు నాతోటి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు చూడు, అదే మాట్లాడు అమ్మతోటి మాట్లాడే అని చెప్తా. అయినా కానీ నాకే ఫోన్ చేస్తుంది. నేను బయటకైనా ప్రతిసారి అంతే. నేను బయటకు పోయేదే ఎప్పుడో ఒకసారి పోతా, అప్పుడే చేస్తుంది. అంటే అది కావాలని చేస్తలేదు, దాని నొప్పి ప్రకారం చేస్తుంది. కానీ ఏంటిదంటే
ఇంటోళ్ళకి వేయాలి ఫస్ట్. మా అమ్మ నాన్నకి అయితే ఏమనుకోరు. మళ్ళీ నేను ఎంత దూరం ఉన్నా దీనికోసం వస్తా. దీనికి ఏం ఫీలింగ్ అంటే ఊగాళ్ళకి ఇస్తే ఏమనుకుంటారో అన్న ఫీలింగ్. అదేం ఉంచుకోకు నవ్య. మా అమ్మ నాన్న గుణం నాకు తెలిసి నీకు చెప్తున్నా. ఆ, మీ అత్తమామ కాదాళ్ళు, మీ అమ్మ నాన్నకంటే ఇంకా త్రిబుల్ ఎక్కువ. అంత మంచిగా నేను చూసుకునే గుణం ఉంది. మా అమ్మ నాన్న అర్థం ఎక్కువ చేసుకుంటారు అన్నట్టు. అది గొడవలైనా సరే, ప్రేమ విషయంలో అయినా సరే, పని విషయంలో అయినా కానీ ఏదైనా అర్థం చేసుకునే గుణం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకోరు. సరేనా? క్లారిటీ అయితే అయిపోయింది కదా. ఎందుకంటే మీకు తెలియదు, మా ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా అంతే. అందరి ఇంట్లో సిచ్యువేషన్ ఏంటిదంటే అత్తమామ అందరు చెప్పుకోరు. అత్తమామకి ఎందుకు చెప్పుకోరు అంటే వాళ్ళు ఏమన్నా అనుకునేటోళ్ళు. మా వాళ్ళు అనుకునేటోళ్ళు కాదు కాబట్టి చెప్పమని చెప్పిన. అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. మీకేమనిపించిందో అది కామెంట్ చేయర్రి. ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. నేను ఎవరిని తప్పుపట్టా. అందరూ నా మంచి గురించి చెప్తురని ఎప్పుడైనా అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.